ఈరోజు మనందరం కూడా యువత మన దేశానికి ఎంత ప్రాధాన్యమో అందరికీ తెలుసు. అందులో భాగంగా మనం వికసిత్ భారత్ కా మంత్ర నశా సే హో స్వతంత్ర అనే కార్యక్రమంలో భాగంగా వేరియస్ యువత మొత్తానికి మనం అవగాహన కలిగించే విధంగా ఇటువంటి అడిక్షన్స్, డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్తూ ఈ ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళందరిలో అవగాహన, జాగృతిగా కలిగించే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం. దానన్నిటికీ మీరందరూ సహకరించి దీంట్లో భాగంగా జరిగే మన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా విస్తృతంగా అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం. భావి భారతాన్ని ముందుకు నడిపించాల్సిన యువతరం ఇవాళ అయితే నిర్వీర్యమైపోయి నిర్లిప్తగా మత్తుకు బానిసలైపోయి తాగి తందనాలాడుతూ తిరుగుతుంటే ప్రజలు ఏమవ్వాలి, మన భారతదేశం ఏమవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక విముక్తి కలగజేయాలి అనే ఉద్దేశంతో మత్తుకి బానిస కావద్దు, డ్రగ్స్కి బానిస కావద్దు అనే ఉద్దేశంతో యువతలో చైతన్యం కలగజేయడానికి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం దేశవ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలానే మనం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ గల మనందరం కూడా కలిసి ప్రపంచంలో ఉన్న బానిసగా మారుతున్న యువతని మంచి మార్గం వైపు నడిపించడానికి ఇవాళ మనందరం కూడా చైతన్యవంతులను చేయడం కోసం ఇవాళ గుంటూరులో ఒక ర్యాలీ తీసుకొని ఇవాళ చాలామంది వచ్చారు. దాదాపు 600 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది కూడా ఇక్కడ మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీ ద్వారా ఇవాళ ప్రజలకు తెలియాల్సింది, యువత బానిస కాకూడదు, మత్తుకి లోనై దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటున్నామండి. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఊరికే వదిలేస్తున్నారు. మనం చూస్తూ ఉంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు అనిపిస్తూ ఉంది. ఆ ఫ్రీడమ్ కూడా తగ్గించాలి. పర్యవేక్షణ అయితే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలండి.